ఫ్యూచర్ ఏవియేషన్ టెక్నాలజీస్, హౌ వి విల్ ఫ్లై ఇన్ 2050. ఒక్కసారి ఊహించండి, చెన్నై నుంచి న్యూయార్క్ వెళ్ళడానికి ప్రస్తుతం దాదాపు 18 గంటలు పడుతుంది. కానీ 2050లో అదే జర్నీ కేవలం 3 గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. రోడ్లపై ట్రాఫిక్ లేకుండా ఫ్లయింగ్ ట్యాక్సీస్లో ఆఫీస్కి వెళ్ళడం, ఫ్యూయల్ కాకుండా ఎలక్ట్రిసిటీ లేదా హైడ్రోజన్తో ఎయిర్ క్రాఫ్ట్స్ ఆపరేట్ అవ్వడం, ఇంకా ఏఐ సిస్టమ్స్ పైలట్స్ మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి సహాయం చేయడం, వీటన్నిటినీ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కాదు, ఫ్యూచర్ ఏవియేషన్లో నిజం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకాంత్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. ఈరోజు మనం 2050 నాటికి ఏవియేషన్ ఇండస్ట్రీని పూర్తిగా మార్చబోయే టెక్నాలజీస్ గురించి తెలుసుకుందాం. ఏవియేషన్ ఈజ్ ఎంటరింగ్ ఎ న్యూ ఎరా. 1903లో రైట్ బ్రదర్స్ మొదటి పవర్డ్ ఫ్లైట్ చేశారు. ఆ ఫ్లైట్ కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే గాల్లో ఉంది. ఈరోజు మాత్రం ఒక ఎయిర్బస్ 380 లేదా బోయింగ్ 777 ఒకేసారి వందల మంది ప్యాసింజర్స్ని వేల కిలోమీటర్ల దూరం తీసుకెళ్తోంది. అంటే కేవలం 100 సంవత్సరాల్లో ఏవియేషన్ ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఎక్స్పర్ట్స్ చెబుతుంది ఏంటంటే, వచ్చే 25 ఇయర్స్లో జరిగే మార్పులు గత 100 ఇయర్స్ కంటే కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఫ్యూయల్ లేకుండా ఫ్లైట్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఈరోజు మనం ఎలక్ట్రిక్ కార్స్ చూస్తున్నాం. అదే కాన్సెప్ట్ ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ కూడా వస్తుంది. ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ బ్యాటరీస్ ద్వారా పవర్ పొందుతాయి. వాటిలో కన్వెన్షనల్ జెట్ ఫ్యూయల్ అవసరం ఉండకపోవచ్చు. దీంతో పొల్యూషన్ కూడా తగ్గుతుంది, ఆపరేటింగ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ప్రస్తుతం బ్యాటరీ టెక్నాలజీ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. కానీ 2050 నాటికి షార్ట్ డిస్టెన్స్ రూట్స్లో ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా కామన్ అవుతాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. హైడ్రోజన్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏవియేషన్కి గ్రీన్ ఫ్యూచర్. ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ షార్ట్ రూట్స్కి బాగుంటే, లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్ కోసం హైడ్రోజన్ ఒక ప్రామిసింగ్ సొల్యూషన్. హైడ్రోజన్ ఫ్యూయల్ ఉపయోగిస్తే కార్బన్ ఎమిషన్స్ దాదాపుగా ఉండవు. దానివల్ల ఎన్విరాన్మెంట్పై ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎయిర్బస్ వంటి కంపెనీస్ ఇప్పటికే హైడ్రోజన్ ఎయిర్ క్రాఫ్ట్ కాన్సెప్ట్స్పై పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి లండన్ లేదా ఢిల్లీ నుంచి న్యూయార్క్ వరకు హైడ్రోజన్ పవర్డ్ ఫ్లైట్స్ మనం చూడవచ్చు. ఫ్లయింగ్ ట్యాక్సీస్, ఇక ట్రాఫిక్కి బై బై. మన సిటీస్లో ట్రాఫిక్ ఎంత పెద్ద సమస్య అందరికీ తెలుసు. ఇమాజిన్ చేయండి, మీరు మీ ఫోన్లో యాప్ ఓపెన్ చేసి ఎయిర్ ట్యాక్సీ బుక్ చేస్తారు. అది కొన్ని నిమిషాల్లో మీ దగ్గరకు వచ్చి పికప్ చేస్తుంది. తర్వాత సిటీ పైగా ఫ్లై చేస్తూ 10 లేదా 15 మినిట్స్లో మీ డెస్టినేషన్కి చేరుస్తుంది. ఇవే EVTOL ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వెహికల్స్. ఇవి హెలికాప్టర్స్లా టేకాఫ్ అవుతాయి, స్ట్రైట్గా వర్టికల్గా, కానీ ఎలక్ట్రిక్ పవర్తో ఆపరేట్ అవుతాయి. అటానమస్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏఐ కూడా పైలట్ అవుతుందా? మేబీ అవుననే చెప్పుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఇండస్ట్రీలోకి వస్తుంది. ఏవియేషన్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఫ్యూచర్లో ఏఐ సిస్టమ్స్ వెదర్ అనలైజ్ చేయగలవు, బెస్ట్ రూట్ సెలెక్ట్ చేయగలవు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కూడా రియాక్ట్ చేయగలవు. మొదట అటానమస్ కార్గో ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తాయని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ప్యాసింజర్ ఫ్లైట్స్లో మాత్రం హ్యూమన్ పైలట్స్ ఇంకా చాలా కాలం అవసరమే. కానీ ఏఐ ఒక పవర్ఫుల్ అసిస్టెంట్గా మారబోతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ మీ అందరికీ, పైలట్ లేకుండా ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణించడానికి మీరు రెడీగా ఉన్నారా? జస్ట్ కమెంట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్, ఎస్ ఆర్ నో. సూపర్ సోనిక్ జెట్స్ అంటే సౌండ్ కంటే కూడా ఫాస్ట్. కన్కార్డ్ గురించి మీరు వినే ఉంటారు. అది సౌండ్ స్పీడ్ కంటే వేగంగా ప్రయాణించిన ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ద హిస్టరీ. ఇప్పుడు కొత్త జనరేషన్ సూపర్ సోనిక్ జెట్స్ డెవలప్ అవుతున్నాయి. వీటి స్పీడ్ మ్యాక్ 1 కంటే ఎక్కువ, అంటే సౌండ్ స్పీడ్ కంటే కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళగలవు. న్యూయార్క్ నుంచి లండన్ కేవలం 3 నుంచి 4 గంటల్లో చేరే అవకాశం ఉంటుంది. బిజినెస్ ట్రావెలర్స్కి ఇది గేమ్ చేంజర్ అవుతుంది. హైపర్సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్, మై గాడ్, మ్యాక్ 5 స్పీడ్. సూపర్సోనిక్ అంటే సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువ. హైపర్సోనిక్ అంటే సౌండ్ స్పీడ్ కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ, అంటే మ్యాక్ 5 లేదా అంతకంటే ఎక్కువ.
ఈ టెక్నాలజీ రియాలిటీ అయితే ఇండియా నుంచి అమెరికా ప్రయాణం కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పూర్తవుతుంది. అంతెందుకు, మనం చెన్నై కానీ హైదరాబాద్ నుండి కానీ న్యూయార్క్ చేరడానికి కేవలం 3 గంటల సమయం మాత్రమే పడుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఇంకా రీసెర్చ్ స్టేజ్లో ఉంది, కానీ సైంటిస్ట్ మరియు ఏరోస్పేస్ కంపెనీస్ దీనిపై భారీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బ్లెండెడ్ వింగ్ బాడీ ఎయిర్క్రాఫ్ట్ ఫ్యూచర్ ఎయిర్క్రాఫ్ట్ షేప్ కంప్లీట్గా మారబోతుంది. మనం ఈరోజు చూస్తున్న ఎయిర్క్రాఫ్ట్స్కి వింగ్స్ వేరుగా, ఫ్యూజిలేజ్ వేరుగా ఉంటాయి, కానీ ఫ్యూచర్ ఎయిర్క్రాఫ్ట్స్ పూర్తిగా డిఫరెంట్గా ఉండవచ్చు. బ్లెండెడ్ వింగ్ బాడీ డిజైన్లో ఎయిర్క్రాఫ్ట్ మొత్తం ఒకే స్ట్రక్చర్లా ఉంటుంది. దీంతో ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ప్యాసింజర్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్స్ వల్ల ఎయిర్లైన్స్ ఆపరేటింగ్ కాస్ట్ కూడా చాలా తగ్గే అవకాశం ఉంది. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఎగ్జిస్టింగ్ ఎయిర్క్రాఫ్ట్స్కి ఇదొక గ్రీన్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. కొత్త ఎయిర్క్రాఫ్ట్స్ కొనాల్సిన అవసరం లేకుండానే ఏవియేషన్ని గ్రీనర్ చేయడానికి ఇది ఒక సొల్యూషన్లా ఉంటుంది. దానిని సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ లేదా SAF అంటారు. ఇది వేస్ట్ మెటీరియల్స్, యూజ్డ్ కుకింగ్ ఆయిల్స్ మరియు రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి తయారవుతుంది. ప్రస్తుత ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్లో కూడా దీనిని ఉపయోగించవచ్చు. అందుకే కొత్త ఎయిర్క్రాఫ్ట్ టెక్నాలజీ లేకుండానే ప్రస్తుతం ఉన్న ఎయిర్క్రాఫ్ట్లోనే ఈ ఫ్యూయల్ని వాడి మనం పొల్యూషన్ని చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. అందుకే SAFని ఏవియేషన్ ఇండస్ట్రీకి ఇమ్మీడియట్ సొల్యూషన్గా చూస్తున్నారు ఏవియేషన్ ఎక్స్పర్ట్స్. AI ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే AI ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో కూడా ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉంది. దట్ మీన్స్ వీ విల్ హ్యావ్ స్మార్టర్ స్కైస్ ఇన్ ద ఫ్యూచర్. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ఎయిర్క్రాఫ్ట్స్ ఆపరేట్ అవుతున్నాయి. వాటిని సేఫ్గా మేనేజ్ చేయడం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యొక్క బాధ్యత. ఫ్యూచర్లో AI సిస్టమ్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి సపోర్ట్ చేస్తాయి. అంటే ట్రాఫిక్ కంజెషన్ తగ్గించడం, ఎఫిషియంట్ రూట్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి అందివ్వడం, డిలేస్ తగ్గించడం వంటి పనుల్లో AI కీలక పాత్ర పోషించబోతుంది. దీంతో సేఫ్టీ కూడా ఏవియేషన్లో ఇంప్రూవ్ అవుతుంది. స్పేస్ టూరిజం, వావ్, వెకేషన్ ఇన్ స్పేస్. మనం వెకేషన్ అంటే ఓన్లీ ఇండియాలో నార్త్ ఇండియాకి సౌత్ ఇండియా విజిట్ చేయడం మాత్రమే మనకు తెలుసు, లేదంటే అదర్ కంట్రీస్ వెళ్ళడం తెలుసు, ఫారెన్ కంట్రీస్కి. బట్ వెకేషన్ ఇన్ స్పేస్, ఒకప్పుడు స్పేస్కి వెళ్ళడం ఆస్ట్రోనాట్స్కి మాత్రమే సాధ్యమయ్యేది, కానీ ఇప్పుడు స్పేస్ టూరిజం రియాలిటీ అవ్వబోతుంది. ఫ్యూచర్లో వెల్దీ టూరిస్ట్ స్పేస్కి వెళ్ళి ఎర్త్ని స్పేస్ నుంచి చూసే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని కంపెనీస్ ఎర్త్ మీద 2 సిటీస్ మధ్య స్పేస్ రూట్ ద్వారా ట్రావెల్ చేసే కాన్సెప్ట్స్పై కూడా పనిచేస్తున్నాయి. ఇది ఏవియేషన్ మరియు స్పేస్ టెక్నాలజీ కలయికగా మారబోతుంది. ఏవియేషన్ ఇన్ 2050 నాటికి ఏవియేషన్ ఎలా ఉండవచ్చు? షార్ట్ రూట్స్ కోసం ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్స్, లాంగ్ రూట్స్ కోసం హైడ్రోజన్ ఎయిర్క్రాఫ్ట్స్, సిటీస్లో ఫ్లయింగ్ ట్యాక్సీస్, ఎయిర్పోర్ట్స్లో AI పవర్డ్ సిస్టమ్స్, సూపర్సోనిక్ ట్రావెల్ మళ్ళీ కంబ్యాక్ చేయవచ్చు. మొత్తానికి ఏవియేషన్ మరింత ఫాస్ట్, స్మార్ట్, సేఫ్ మరియు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మారబోతుంది. క్రేజీ ఫ్యూచర్ పాసిబిలిటీస్. ఇంకా కొన్ని మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీస్ కూడా డెవలప్మెంట్లో ఉన్నాయి. విండోలెస్ ఎయిర్క్రాఫ్ట్స్, AI కో-పైలట్స్, సెల్ఫ్ హీలింగ్ ఎయిర్క్రాఫ్ట్ మెటీరియల్స్, మాస్ కార్గో డ్రోన్స్, పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్స్. ఇవి ఈరోజు ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్స్లా కనిపిస్తున్నా రేపు ఇవన్నీ మన జీవితంలో ఒక భాగం కావచ్చు. ఫైనల్లీ వీ కమ్ టు ద కన్క్లూజన్. ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్స్ నుంచి హైపర్సోనిక్ జెట్స్ వరకు, ఫ్లయింగ్ ట్యాక్సీస్ నుంచి స్పేస్ టూరిజం వరకు ఫ్యూచర్ ఏవియేషన్ మనం ట్రావెల్ చేసే విధానాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఈ టెక్నాలజీస్లో మీకు అత్యంత ఎగ్జైటింగ్గా అనిపించింది ఏదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 1 ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్, 2 ఫ్లయింగ్ ట్యాక్సీస్, 3 హైపర్సోనిక్ ఎయిర్క్రాఫ్ట్, 4 స్పేస్ టూరిజం. మీ ఆన్సర్ని కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏవియేషన్ గురించి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శ్రీకాంత్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. మళ్ళీ మరో ఆసక్తికరమైన ఏవియేషన్ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్, సేఫ్ ఫ్లయింగ్, హ్యాపీ లెర్నింగ్. బాయ్.